తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిదానికి అరవింద్ మమ్మల్ని తిడతాడు, ఎన్ని మాటలన్నా పడతాం వంటి నంగనాచి మాటలు ఏకనైనా ఆపాలని స్పష్టం చేశారు. కేసీఆర్ వద్దకు ప్రశాంత్ రెడ్డి వెళ్లి పసుపు రైతులకు ఎంత ఇస్తారో డిమాండ్ చేసి అడగాలని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఈ ముదనష్టపోళ్లను ఓడించి డబుల్ ఇంజిన్ సర్కారును తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లో పసుపు శుద్ధి పరిశ్రమ పెట్టేందుకు ఒక బాబా వస్తే కమిషన్ల భయంతో పారిపోయాడని తెలిపారు. ఎవరైనా పరిశ్రమలు పెట్టేందుకు వస్తే ప్రశాంత్ రెడ్డి తదితరులు పెట్టే బాధలు అన్లిమిటెడ్ అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఏ రకంగా నష్టపరిహారం పసుపు రైతులకి అందజేస్తాడో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గవర్నమెంట్ స్పష్టంగా తెలియజేయాలి. రైతులకి నీకు చేతనవుతుందా, నువ్వు చేస్తావా, నువ్వు ఆదుకోమని కేంద్రానికి రాస్తావా, ఏ రకంగా నువ్వు రైతులను ఆదుకుంటావో స్పష్టంగా తెలియజేయాలి. రెండోది, 70-80% పంట నష్టపోయింది. ఓ 20% పంట ఆన్ యావరేజ్ చేతికొస్తున్నది. చేతికొచ్చిన దాంట్లో అంటే రోగం రాంది, జబ్బు రాని పంట రేటు 6 నుంచి 7,000 రూపాయలు ఉన్నది. కొద్దిగా మంచి క్వాలిటీ అయితే 7,500 దాకా ఉన్నది. ఈ రేటు మన రైతులకి సరిపోదు. మన రైతులకు 9 నుంచి 10,000 వరకు ఉంటే బాగుంటుంది. ఈ పంటకి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు పేజ్ నెంబర్ 5 పాయింట్ నెంబర్ 13 ఎంఐఎస్ పథకం కింద మీరు కేంద్రానికి ప్రపోజల్ పంపరా ఈ సంవత్సరం అన్నా, లేదా మీరు బోనస్ ఇస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినట్టు? ఇది స్పష్టత తెలియజేయాలి. అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అనేక మార్లు లోక్సభలో కూడా మా మంత్రులు తెప్పిండ్రు, ప్రపోజల్ పంపండి మేము ఆదుకుంటాము, పసుపు రైతులని పేరు తీసుకొని మరీ చెప్పిండ్రు. కాబట్టి దీని మీద స్పష్టత కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఈ రెండింటికి ప్రశాంత్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ప్రశాంత్ రెడ్డి కాళ్ళు మొక్కి 10,000 మందికి బాలకొండల సీఎంఆర్ఎఫ్ 10,000, 20,000, 5,000 ఎంతనో ఇప్పించినట. అంటే 10,000 మందికి ఇప్పించినట్టే 10,000 సార్లు కాళ్ళు మొక్కినేమో. మరి ఆరోగ్యానికి ఆరోగ్య బీమా లేదు, ఫసల్ బీమా లేదు, ఆరోగ్యశ్రీ ఉన్నదని ప్రశాంత్ రెడ్డి అంటున్నాడు. మరి మీరే చెప్పాలి, ఆరోగ్యశ్రీ ఉన్నదా? ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటల్ పోతే గరీబోళ్ళు నిండిపోయి ఉంటుండే హాస్పిటళ్ళల్లో. ఆరోగ్యశ్రీ పథకం అంత బ్రహ్మాండంగా నడుస్తుండే. ఇవాళ నాకైతే ఒక కేసు కూడా కనబడతలేదు. ఆయుష్మాన్ భారత్ పేపర్ మీద ఉన్నది. ఈయన పోయి కాళ్ళు మొక్కేట 10,000 మందికి ఇప్పించిందట. సరే, అది వేరే సబ్జెక్టు, దానికి వేరే రోజు మాట్లాడదాము. ఇప్పుడు ఫసల్ బీమా యోజన లేదు. ప్రశాంత్ రెడ్డి నీ నియోజకవర్గంలో మ్యాక్సిమం నిజామాబాద్ పార్లమెంట్లా తెలంగాణలో ఎక్కువ పడుతుంది. నిజామాబాద్ పార్లమెంటు అందులో బాల్కొండలు ఎక్కువ పడుతుంది. సో నష్టపోయిన పసుపుకి ఏమి ఇప్పిస్తావు? మీ బాపు దగ్గరకు పోయి. రెండోది, జబ్బు రాని పంటకి మార్కెట్లో మేజర్ రీజన్ ఎక్స్పోర్ట్ డిమాండ్ తక్కువ ఉన్నది. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ వల్ల ఎక్స్పోర్ట్ డిమాండ్ తక్కువ ఉన్నది ఈసారి. అది కూడా నీకు ముందే చెప్తున్నా. కాబట్టి ఓ 2,000 రూపాయలు అదనంగా ఏ రకంగా ఎక్కువ వచ్చేటట్టు రైతులకి మనం చేద్దాం. నువ్వు చేస్తావా? చెయ్యి. నువ్వు సహాయం అడుగుతావా? ఎంఐఎస్ పథకం కింద పంపి, ప్రపోజల్ పంపి ఇప్పియనీకే మేము సిద్ధంగా ఉన్నాం. ఇవి స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలి ఈ ఆన్సర్లతోటి.
ఇక వీళ్ళ అసలు సంగతి ఇంతకుముందు కూడా మీడియా మిత్రులకు చెప్పినాను. అనేక అంశాలలో మేము చేసిన మన పార్టీ నాకు ఇచ్చిన కమిటీ, పబ్లిక్ ఇష్యూస్ కమిటీకి, దాంట్లో భాగంగా మళ్ళోసారి ఈ పేపర్ కూడా మీకు ఇచ్చిపోతా. ఎంఐఎస్ పథకం లాగు చేస్తా అన్నారు, దానికి రైతులకి ధర వచ్చేటట్టు చేస్తా అన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలా వాళ్ళ మేనిఫెస్టో అందుకనే గులాబీ రంగులో పెట్టిన. ఇందులో 2020-21కి జనరల్ కేటగిరీ రైతుకి 700